బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? జేపీ నడ్డా క్యాబినెట్లోకి రావడంతో ఈ ప్రశ్న గత కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. ఇక్కడ జాతీయ మీడియా కథనాలు ఏంటంటే ఆర్ఎస్ఎస్ చాయిస్ వర్సెస్ మోడీ చాయిస్. ఎందుకు ఈ డిబేట్ నడుస్తుంది అంటే ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ ఇటీవల ఎన్నికల్లో బీజేపీ సొంతగా మెజారిటీ రాని పరిస్థితి. 2019తో పోలిస్తే 63 సీట్లు దెబ్బతిన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అసర్ట్ చేసుకోవడం మొదలైంది. మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్తో మొదలైంది. అన్నీ నేనే చేశానని చెప్పడం స్వయం సేవకుల లక్షణం కాదు అంటూ మోహన్ భాగవత్ తీవ్రంగానే స్పందించాడు. సో రాజకీయ ప్రతిపక్షాల పట్ల కూడా ఎలా ఉండాలి అంటూ వారు మీకు శత్రువులు కాదు అని కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ హయాంలో బీజేపీ అనుసరించిన విధానాల్ని క్లియర్గా తమ డిసప్రూవల్ వ్యక్తం చేస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడారు. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ పరిణామము ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రికలో రతన్ శారదా ఆర్ఎస్ఎస్ ఇంటెలెక్చువల్ ఈ లోక్సభ ఎన్నికల సమీక్ష చేశాడు. ఈ సమీక్షలో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు, మహారాష్ట్రను ఉదాహరిస్తూ యూపీని ఉదాహరిస్తూ క్షేత్రస్థాయిలో బీజేపీ అభ్యర్థుల పట్ల ఆర్ఎస్ఎస్కున్న అభ్యంతరాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఓన్ చేసుకోలేకపోవడము, మిత్రపక్షాల పట్ల వ్యవహరించిన తీరు, మిత్రులు కలుపుకున్న తీరు, మహారాష్ట్రలో అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీని కలుపుకోవడం పైన ఓపెన్గానే అభ్యంతరం చెప్పారు. సో ఈ ఆర్ఎస్ఎస్ ఇంటెలెక్చువల్ అయిన రతన్ శారదా నాయకత్వ తీరును, నాయకత్వ శైలిని కూడా తప్పుపెట్టారు. సో ఒక వ్యక్తి మోడీకా గ్యారంటీ అని ఒక వ్యక్తి ఆధారిత రాజకీయ ప్రక్రియను ఆర్ఎస్ఎస్ డిసప్రూవ్ చేసి, ఇప్పుడే కాదు వాస్తవంగా వాజ్పేయి అద్వానీ విషయం వచ్చినప్పుడు కూడా నేను ఆ గతంలో అనేకసార్లు చెప్పాను, వాజ్పేయి వికాస్ పురుష్, అద్వానీ లోహ పురుష్ అని బీజేపీ చెప్తున్న సమయంలో ఈ వదిలేయండి, సిద్ధాంతం చెప్పండి అని ఆర్ఎస్ఎస్ శుతిమెత్తగా చెప్పింది. కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ పనితీరు పట్ల, బీజేపీలో వస్తున్న మోడీత్వ ప్రభావాన్ని చాలా ఓపెన్గానే వ్యతిరేకించింది. ఇక ఆ రతన్ శారదా తర్వాత థర్డ్ పరిణామం ఇంద్రేష్ కుమార్. ఈయన కూడా ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుల్లో ఒకరు. ఆయనైతే ఇంకో అడుగు ముందుకేసి అహంకారాన్ని రాముడే శిక్షించాడు, రామభక్తిని కలిగిన వారికి కూడా అహంకారం ఉన్నందున రాముడే శిక్షించిన 240 దగ్గర పెట్టాడు అని చెప్పి మోడీని ఓపెన్గా టార్గెట్ చేశారు. అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ దాంతో మాకు సంబంధం లేదు, ఆయన సొంత అభిప్రాయం అని చెప్పినా క్లియర్గా అందరికీ అర్థమైంది ఈ పరిణామాలన్నీ ఆర్ఎస్ఎస్ మోడీ స్వభావాన్ని, మోడీ వ్యవహార సరళిని, మోడీ పనితీరును పట్ల తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసింది. అంతర్గతంగా ఇక ఎన్నిసార్లు చెప్పుంటుందో మనకు తెలియదు. ఎందుకంటే అంతర్గతంగా చాలాసార్లు చెప్పినాక అప్పటికీ నాయకత్వ తీరు మారకపోతే ఆర్ఎస్ఎస్ బహిరంగంగా చెప్పుంటుంది. బహిరంగంగా చెప్పడం మోడీ ప్రత్యర్థులకు ఆయుధం అవుతుందని తెలిసి కూడా ఆర్ఎస్ఎస్ ఎందుకు చెప్తుంది అంటే అంతర్గత మీటింగ్లలో అనేక సార్లు చెప్పి ఇక నాయకత్వ తీరు మారదు గనక నేరుగా క్షేత్రస్థాయిలో ఉన్న బీజేపీ కార్యకర్తలు అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొంది బీజేపీలో పనిచేస్తున్న స్వయం సేవకుల అందరికీ అర్థమయ్యే రీతిలో ఆర్ఎస్ఎస్ రియాక్ట్ అయింది. ఆర్ఎస్ఎస్ రియాక్షన్ ఏదో కాంగ్రెస్ కాగితం చేయాలని, ఇండియా కూటమి వాళ్ళ కాయిదాలు కావాలని, మోడీని బలహీనపరచాలని ఉద్దేశంతో చేసిందని అనుకోను. కానీ వితిన్ ద బీజేపీ పార్టీ లాయలిస్టులకు, ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ లాయలిస్టులకు ఒక మెసేజ్ పంపడం, మేము ఇంటర్నల్గా చాలాసార్లు చెప్పాము, అయినా మీ నాయకత్వం మారడం లేదు, మీరే ఒత్తిడి తెండి అని బీజేపీలో ఉన్న స్వయం సేవకులకు ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఒక ఇండికేషన్ ఇచ్చింది. సో అందువల్ల ఇదంతా జరిగింది గనక ఇప్పుడు గతంలో లాగా బీజేపీ కేంద్ర మంత్రుల నియామకంలో కూడా మోడీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తెలుగునాట ఎవరు మా కేంద్ర మంత్రులు అయ్యారన్న దానికి ఇదే ఉదాహరణ. నిజంగానే మోడీ అమిత్ షా అనే మాటే నెగ్గుంటే నా నమ్మకం బండి సంజయ్ కన్నా ముందు ఈటల రాజేందర్ మంత్రి అయ్యేవాడు. కానీ కాలేదు కదా.
సో అందువల్ల క్లియర్గా మీకు తెలంగాణలో డీకే అరుణ, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఫ్రంట్ లైన్లో పోటీ పడ్డా కిషన్ రెడ్డి, బండి సంజయ్లకే కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. ఆంధ్రలో అయితే ఇంకా ఆశ్చర్యం, పురంధేశ్వరి, సీఎన్ రమేష్ లాంటి వాళ్ళని కూడా పక్కకు పెట్టి శ్రీనివాస్ వర్మ లిటిల్ నోన్ పొలిటీషియన్కు ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా ఆర్ఎస్ఎస్ ముద్ర కనబడుతుంది. ఈవెన్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అవుతాడు అని వార్తలు వస్తున్న సమయంలో కూడా మళ్ళీ కౌంటర్ న్యూస్ కూడా వస్తున్నాయి. ఈటల రాజేందర్ కాకపోవచ్చు, రామచంద్రరావు అవుతారా, మనోహర్ రెడ్డి అవుతారా, ఆర్ఎస్ఎస్ ఈటల పట్ల వ్యతిరేకతతో ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ 2024 ఎన్నికల తర్వాత అసెట్ చేసుకోవడం మొదలైంది. మీరు ఇలా పనిచేస్తే నడవదు అని. సో ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక వస్తుంది. అందుకే ఇవాళ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా కథనం వచ్చింది, మీరు జాతీయ మీడియాలో కథనం వచ్చింది. ఆర్ఎస్ఎస్ రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ల పేర్లు ఆర్ఎస్ఎస్ సూచిస్తోంది అని. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా మోడీతో సరిసమానమైన నాయకులు. ఆ మాటకొస్తే మోడీ కన్నా రాజ్నాథ్ సింగ్ సీనియర్. ఎందుకంటే మోడీ క్యాబినెట్లో పరిస్థితులు మారి లో ప్రొఫైల్ మినిస్టర్గా ఉండవచ్చు, కానీ మోడీ కన్నా ముందు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశాడు. సో అందువల్ల రాజ్నాథ్ సింగ్ను పెట్టడం ద్వారా యూపీలోనూ ఇతరత్రా ఉన్న రాజ్పుట్ ఠాకూర్ కమ్యూనిటీ, క్షత్రియ కమ్యూనిటీ సాటిస్ఫై అవుతారు. బీజేపీ ఐడియాలజికల్ కోర్ ఉన్న ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు సంతృప్తి చెందుతారు. ఒక రకంగా మోడీ నాయకత్వానికి చెక్ పెట్టడం, మోడీ ఏకపక్ష నాయకత్వానికి, మోడీ అమిత్ షాల యూనిలేటరల్ ఫంక్షనింగ్కి కూడా రాజ్నాథ్ సింగ్ నియమించడం ద్వారా చెక్ పెట్టారు. అంటే మోడీ చెప్పినట్టు వినేవారు కాదు అనేటువంటి మెసేజ్ కూడా పోతుంది. అంటే బీజేపీలో వ్యక్తులు ఎంత బలవంతులైనా పార్టీ బలమైనది, సిద్ధాంతం బలమైనది, అనే సంస్థాగత నిర్మాణం బలమైనది అనే సంకేతం పంపడం బీజేపీ పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల రాజ్నాథ్ సింగ్ పేరు ముందుకు వస్తుంది. కాదనుకుంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్, ఇటీవల శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మోడీ క్యాబినెట్లో వ్యవసాయ మంత్రి అయ్యాడు. రాజ్నాథ్ సింగ్ మొదటి నుంచి కూడా మంత్రిగా ఉన్నాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ మోడీకి ఉన్న అడ్వాంటేజ్ ఆయనకు కూడా ఉంది. ఆయన కూడా మోడీ గుజరాత్కి అనేకసార్లు ముఖ్యమంత్రి అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ అనేకసార్లు ముఖ్యమంత్రి. మోడీ మహిళా ఓటర్లను బాగా ఆకర్షించాడు కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మహిళా ఓటర్లు ఆకర్షిస్తాడు. మోడీ గుజరాతీ కానీ శివరాజ్ సింగ్ మేజర్ హిందీ రాష్ట్రాల నుంచి వస్తారు. ఎక్కడైతే బీజేపీ దెబ్బతిన్నదో ఆ హిందీ స్టేట్స్. మోడీ గుజరాత్లో 26 సీట్లుంటే బీజేపీ 25 గెలిచింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్న మధ్యప్రదేశ్లో 29కి 29 గెలిచింది. అంటే ఒక రకంగా మోడీ కన్నా బెటర్ రిజల్ట్ మధ్యప్రదేశ్లో తీసుకొచ్చాడు. మోడీ ఓబీసీ నాయకుడైతే శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఓబీసీ నాయకుడు. అందువల్ల రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ల పేర్లను ఆర్ఎస్ఎస్ చూసిస్తోంది అని. ఇది క్లియర్ మెసేజ్ ఏంటంటే మోడీ ఏకపక్ష నాయకత్వం చెల్లదు, ఇక పార్టీని బ్యాలెన్స్ చేస్తాం అనే సంకేతం ఆర్ఎస్ఎస్ పంపిస్తోంది. రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ల పేర్లు సూచించడం ద్వారా వీళ్ళిద్దరూ కూడా మోడీ, అమిత్ షా లెమ్మంటే లేసి, కూర్చోమంటే కూర్చునే నాయకులు కాదు. అవసరమైతే మోడీ, అమిత్ షాలకు కూడా ఇది తప్పు మీరు చేసేదని చెప్పగలిగే సత్తా ఉన్న నాయకులు. ఇక కానీ ప్రధానమంత్రి మోడీ మాత్రం వీళ్ళిద్దరు కాదు, తనకు కంఫర్టబుల్గా ఉండే వినోద్ తావ్డే అండ్ సునీల్ బన్సల్ ఈ ఇద్దరి పేర్లను ఆలోచిస్తున్నారని. అందువల్ల మోడీ మాట నెగ్గితే వినోద్ తావ్డేనో సునీల్ బన్సలో పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతారు. లేదు ఆర్ఎస్ఎస్ మాట నెగ్గితే రాజ్నాథ్ సింగో, శివరాజ్ సింగ్ చౌహాన్ అవుతారు. లేదు ఇప్పుడు ఎందుకు ఘర్షణ అనుకుంటే, ఎందుకంటే అక్టోబర్, డిసెంబర్లో మహారాష్ట్ర, హర్యానా లాంటి, జార్ఖండ్ లాంటి కీలక రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో ఎందుకు అని అనుకుంటే జేపీ నడ్డాకే బహుశా ఎక్స్టెన్షన్ ఇచ్చి వినోద్ తావ్డేనో సునీల్ బన్సల్నో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా పెట్టి కనీసం మోడీ మాట విన్నట్టు కాదు, వినట్టు కాదు అనే బ్యాలెన్సింగ్ యాక్ట్ కూడా జరపవచ్చు.